మీరు చూస్తున్నటువంటిది కృష్ణానది అండి. ఈ కృష్ణానది గర్భం నుంచి ఒక లోతైన కాలువ తవ్వి ఈ కాలువ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వరకు నీటిని తీసుకువెళ్ళడం జరిగిందండి. మీరు చూస్తున్న ఈ కాలువ ద్వారానే ఈ ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చినటువంటి ఈ నీటిని ఈ మోటార్స్ ద్వారా కింద చూస్తున్నారు కదా మీరు, క్రింద చూస్తున్నటువంటి ఆ 2 సొరంగాల ద్వారా మోటార్స్ వరకు నీరు వెళ్ళేదండి. తర్వాత మోటార్స్ నీటిని తోడి అటు సైడు కాలువలోకి పంపించడం జరిగేదండి. ఈ అతి పురాతనమైనటువంటి ఈ గోడలు చూస్తున్నారు కదా, దాదాపు 120 సంవత్సరాలైనటువంటి ప్రాజెక్టు ఏమీ చెక్కు చెదరకుండా ఉందండి. ఐరన్ కానీ గోడలు కానీ ఏమీ పాడవలేదు. అతి లోతైన కాలువలో మనం ఇప్పుడు ఉన్నామండి. ఈ కాలువ నుంచి దాదాపు 40 ఫీట్ గోడ, ఈ 40 ఫీట్ గోడ మీద మనం ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నామండి ప్రాజెక్టు పైభాగం చూడటానికి. ఈ 40 ఫీటు గోడ మీద మనం ఇప్పుడు చూస్తున్నామండి. ఈ 40 ఫీటు గోడ మీద పైన 2 పెద్ద ఇరుసులు ఏర్పాటు చేసి ఈ కింద ఉన్నటువంటి 2 సొరంగాల నుంచి వాటర్లు లోపలికి తీసుకోవడానికి వీలుగా ఈ యొక్క ఇరుసు ద్వారా చైన్ ఏర్పాటు చేసి కింద 40 ఫీట్ లోపల ఉన్నటువంటి ఈ యొక్క ఐరన్ డోర్స్ పైకి కిందకి వెత్తడం కిందకి దించడం జరిగేదండి వరదల సమయంలో. ఈ ఐరన్ చైన్స్ తెగిపోగా గేట్లు కిందకు పడిపోయి ఉన్నాయండి. కింద చూస్తున్నారు కదా మీరు ఐరన్ గేట్లు. ఈ 2 ఇరుసులు 2 సొరంగాలకి 2 ఐరన్ గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఐరన్ మాత్రం నేటికి చెక్కు చెదరకుండా తుప్పు పట్టకుండా అలాగే మిగిలిందండి. ఇప్పుడు మనం ప్రాజెక్టు లోపలికి వెళ్దామండి. ఈ ప్రాజెక్టు లోపలికి వెళ్ళేటప్పుడు మొదటి 2 షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొదటి షెడ్డు లోపలికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఆ రోజుల్లో 1904వ సంవత్సరంలో స్విట్జర్లాండ్లోనే అతి పెద్ద ప్రాజెక్టు ఒకటి ఉందండి. దాని తర్వాత రెండవ అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన ఈ పులిగడ్డలోనే మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్టును బ్రిటిష్ వారు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క ప్రాజెక్టులో ఎలాంటి కరెంటు కానీ డీజిల్ కానీ లేకుండా కేవలం వడి ద్వారా తిరిగేటట్లు ఈ యొక్క మిషన్స్ తయారు చేయడం జరిగిందండి. ఈ యొక్క ఐరన్ మోటార్స్కి ఒక పెద్ద కొన్ని టన్నుల బరువున్న 12 అడుగుల వ్యాసార్థం కలిగినటువంటి అతి పెద్ద చక్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ చక్రాన్ని మనుషులు తిప్పడం ద్వారా ఈ మిషన్స్ పనిచేసి ఈ మోటార్స్ నీటిని తోడటం జరిగేదండి. ఈ యొక్క తోడినటువంటి నీరు 3 మండలాల ప్రజలు సాగు మరియు తాగు కోసం వినియోగించేవాళ్ళు. గోడలు మాత్రం నేటికి చెక్కు చెదరకుండా సజీవంగా ఉన్నాయండి. చూస్తున్నారు కదా ఎంత అందమైన ప్రాజెక్టు. మీరు చూస్తున్నటువంటి ఈ షెడ్లోనే వాటర్ ఏ లెవెల్లో వస్తుందో చూసేవాళ్ళండి.